ప్రైజ్ ది లార్డ్. ఈరోజు తప్పిపోయిన కుమారుడి గురించి మనం కథ రూపంలో మాట్లాడుకుందాం. ఒక ధనవంతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరోజు చిన్న కుమారుడు తన తండ్రి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, నాన్న, నాకు దక్కే ఆస్తి వాటా ఇప్పుడే ఇవ్వండి, నేను స్వతంత్రంగా జీవించాలనుకుంటున్నాను. తండ్రి తన ఇద్దరు కుమారులకు ఆస్తి పంచి ఇచ్చాడు. చిన్న కుమారుడు ఆ కొద్ది రోజుల్లోనే తన వాటా తీసుకుని దూరమైన దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ అతను తన డబ్బంతా వృధాగా ఖర్చు చేశాడు. పార్టీలు, స్నేహితులు, సుఖాలన్నీ చేసి డబ్బు అయిపోయింది. తర్వాత ఆ దేశంలో భారీ కరువు వచ్చింది. తినడానికి కూడా దొరకలేదు. ఆ కుమారుడు ఒక రైతు దగ్గర పందుల కాపరిగా పనిచేశాడు. అయితే ఆకలితో ఉన్నప్పుడు పందులు తినే ఆహారాన్ని తినాల్సి వచ్చింది. కానీ ఎవరూ అతనికి ఏమీ ఇవ్వలేదు. ఆ సమయంలో అతని తండ్రిని గుర్తు చేసుకున్నాడు. తన మనసులో అనుకున్నాడు. నా తండ్రి ఇంట్లో పనివాళ్ళు కూడా తిండి బాగా ఆరోగ్యంగా మంచిగా తింటున్నారు. కానీ నేను ఇక్కడ ఆకలితో చస్తున్నాను. నేను తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్తాను. ఆయనను వేడుకుంటాను. నాన్న, నేను దేవుని ఎదుట, నీ ఎదుట పాపం చేశాను. ఇక మీదట మీ కుమారుని అనిపించుకోవడానికి అర్హుడిని కాదు. నన్ను పనివాడిగా తీసుకోండి అని చెబుతాను. అలా తండ్రి ఇంటి వైపుకి బయలుదేరాడు. తండ్రి అతన్ని దూరం నుంచి చూసి ఆత్మీయంగా పరిగెత్తి వచ్చాడు. కుమారుని ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకున్నాడు. కుమారుడు కళ్ళలో నీళ్లతో తన తప్పును ఒప్పుకున్నాడు. అప్పుడు తండ్రి సేవకుల్ని పిలిచి ఇలా అన్నాడు, అతనికి మంచి వస్త్రం తెచ్చి వేయండి, ఉంగరం వేయండి, చెప్పులు తొడిగించండి అని బొద్దుగా ఉన్న దూడను కోసి విందు చేయండి. ఎందుకంటే నా కుమారుడు చనిపోయినట్టు తిరిగి ఉన్నాడు, కానీ ఇప్పుడు బ్రతికాడు. తప్పిపోయిన నా కుమారుడు ఇప్పుడు మళ్ళీ మనసు మార్చుకుని నా దగ్గరికి వచ్చాడు. అందరూ ఆనందంగా విందు చేసుకున్నారు. ఈ కథలో అర్థం ఏంటంటే, తండ్రి అంటే దేవుడు, తప్పిపోయిన కుమారుడు అంటే మనము పాపములు, తప్పుల్లో పడిన దేవుడు మనం తిరిగి ఆయన వైపు తిరిగితే మనల్ని ఎప్పుడు క్షమించి ప్రేమతో తిరిగి అంగీకరిస్తాడు. ఎన్ని తప్పులు చేసినా దేవుని ప్రేమ ఎప్పుడూ తగ్గదు. మనం నిజంగా పశ్చాత్తాపంతో ఆయన దగ్గరకు తిరిగి వెళ్తే ఆయన మనల్ని ఎప్పుడూ స్వీకరిస్తాడు. ప్రేమించే దేవుడు మన తండ్రిలా మన కోసం ఎప్పుడూ ఎదురు చూస్తున్నాడు. ఆమెన్.